యోబు ద్వారా ఈ మాట సెలవించుచున్నాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా. ఎందుకు యోబు ఈ మాట అన్నాడు? ఏది ఆలోచన చేసి అన్నాడు? ఎందుకు ఈ మాట నరుల కాలము యుద్ధ కాలము కాదా అని ఎందుకు అన్నాడు? ఎంత అనుభవం ఉంటే యోబు ఈ మాట చెప్పగలడు? యుద్ధములను గూర్చి, నాట్ లిటరలీ, ఆత్మ సంబంధమైన యుద్ధములను గూర్చి ఎంత అవగాహన ఉంటే యోబు ఈ మాట చెప్పగలడు? ఇంకోటి, యోబు ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడంటే తాను పూర్తిగా సిక్గా ఉన్నప్పుడు చెప్తున్నాడు, అనారోగ్యముతో ఉన్నప్పుడు చెబుతున్నాడు, ఆస్తి అంతా కోల్పోయిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు, అందరూ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? బాగా ప్రార్థన చేశాడు. నరుల కాలం, యుద్ధ కాలం. నేను మెల్లమెల్లగా అనేకమైన విషయాలు నేను చెబుతూ ఉంటాను. ఓకే, ఈరోజు మనము యోబు యొక్క ఆత్మీయ యుద్ధాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు యొక్క ఆత్మీయ యుద్ధం, ఆత్మీయ స్థితిలో ఎలాంటి యుద్ధం చేశాడు యోబు, ఎవరెవరితో యుద్ధం చేశాడు, ఏ విధముగా యుద్ధం చేశాడు, ఏ విధముగా పోరాడాడు, ఇవన్నీ విషయాలు మనం చక్కగా మెల్లమెల్లగా ఆలోచన చేద్దాం. యుద్ధకాలం అనగానే లిటరల్గా మనం ఆలోచన చేస్తే కొంతమంది ఏమంటారు అంటే, అయ్యగారు 2024 నాకు కలిసి రాలేదు, 2024 నాకు కలిసి రాలేదు. ఎందుకంటే 2024లో అన్ని యుద్ధాలే, అన్ని కూడా యుద్ధాలే. ఎవరెవరికి యుద్ధాలు అంటే యుక్రెయిన్ వర్సెస్ రష్యా, తర్వాత ఇజ్రాయెలైట్స్ వర్సెస్ పాలస్టీనియన్స్, ఓకే, తర్వాత ఇజ్రాయెలైట్స్ వర్సెస్ గాజా, లేకుంటే హమాస్, లేకుంటే సుదాన్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ అంటే వాదం, అది కూడా యుద్ధమే. ఆ తర్వాత ఇంకా ఏమున్నా అంటే ఇథియోపియాస్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్, అది కూడా యుద్ధమే. ఇంకో దగ్గర ఏముందంటే యుఎస్ చైనా కాన్ఫ్లిక్ట్స్, ఇరాక్ వార్, తర్వాత సిరియన్ సివిల్ వార్. దేశాలలో యుద్ధాలు ప్రారంభమయ్యాయండి. ఒక దేశం మీద మరొక దేశం యుద్ధములు ప్రకటిస్తూ అనేకులు చనిపోవచ్చున్నారు. ఇది ఒక రకమైన యుద్ధం లిటరల్గా. ఇంకో యుద్ధం ఉంది. ఆ యుద్ధం ఎలాంటిదంటే వార్ బిట్వీన్ పొలిటికల్ పార్టీస్, అంతే కదండి, వార్స్ బిట్వీన్ పొలిటికల్ పార్టీస్. ఈ యుద్ధాలు ఈ రాజకీయ సంబంధమైన ఆ యొక్క పార్టీస్ కదా, ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, తర్వాత టీడీపీ ఉంది, ఇంకా ఏదైనా ఉందా, వైఎస్ఆర్ ఉంది. చూడండి, అంటే వీరు కూడా వెపన్స్ పట్టుకొని లిటరల్గా యుద్ధము చేయనప్పటికీ మాటల ద్వారా ఏం చేస్తున్నారు, వీని మీద వాడు, వాడి మీద వీడు. ఈ రోజుల్లో రాజకీయం ఎలా ఉందంటే అది ఘోరమైన రాజకీయం. ఇదొక యుద్ధం అండి. ఇంకొక యుద్ధం చెప్తాను నేను. ఇంకొక యుద్ధం ఎట్లుందంటే వార్ బిట్వీన్ ఫ్యామిలీస్. కుటుంబాలలో కూడా ఏం జరుగుతున్నాయి చెప్పండి, యుద్ధాలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య యుద్ధం, ఆ తర్వాత తల్లిదండ్రులు పిల్లల మధ్య యుద్ధం. ఇలాంటి రకరకాల యుద్ధాలు మనం చూస్తున్నాం ఆత్మీయంగా. తర్వాత ఇంకో యుద్ధం ఉందండి. అది ఎలాంటి యుద్ధం అంటే వార్ బిట్వీన్ సిక్నెస్, ఫైనాన్షియల్ క్రైసిస్, అంతే కదండి. యుద్ధము, కొంతమంది రోగములతో ఏం చేస్తున్నారు, పోరాడుతూ ఉన్నారు. నిజమా కదా? నన్ను గమనించండి, యుద్ధములతో పోరాడుతూ ఉన్నారు. కొంతమంది డబ్బు లేని పరిస్థితి, కొంతమంది బీదరికమును బట్టి కూడా ఏం చేస్తున్నారు, ఏమిటా పోరాడుతున్నారు. ఎవ్రీవేర్ యూ కెన్ సీ కాన్ఫ్లిక్ట్స్, ఎవ్రీవేర్ యూ కెన్ సీ వార్స్. ప్రతి చోట. మీకు తెలుసా అండి, తల్లి కడుపుల నుండి పిల్లవాడు అమ్మాయి పుట్టినప్పటి నుండి ఏం ప్రారంభమవుతుంది, యుద్ధం. అంటే పోరాటం అండి. అందుకొరకే పోరాటం, ఆత్మీయ పోరాటం అనే పాట ఉంది. సో ఇక్కడ యోబు కూడా ఏమంటున్నాడంటే నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా. ఈ మాట యోబు ఎలాంటి పరిస్థితుల్లో అంటున్నాడంటే
యోబు దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. యోబు గారికి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, పశు సంపద ఉంది, ఆ తర్వాత పంట పొలాలు సమస్తం ఉన్నాయి యోబుకు. హీ వాస్ ఫుల్లీ బ్లెస్డ్ బై గాడ్. దేవుని ద్వారా చాలా గొప్పగా దీవించబడిన వాడు ఎవరండి? యోబు. ఈ విధముగా ఎంత సంతోషముతో ఆనందముతో ఉన్న యోబు ఆ విధముగా ఉన్న సమయంలో సాతాను అపవాది ఇటు అటు తిరుగుతూ ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. అప్పుడు దేవుడు అపవాదిలో ఏమంటాడంటే, సాతానా, నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా అనగానే ఈ సాతాను అపవాది ఏమన్నాడు, ఏమంటుంది కాదు, ఏమన్నాడు అంటే, నీవు అతని ఇంటి చుట్టూ, అతని ఆస్తి చుట్టూ నీవు కంచె వేసిదివి కదా, కంచె వేసినందుకే హీ వాజ్ సేఫ్, హీ వాజ్ హ్యాపీ, హీ వాజ్, ఇంకేమన్నా అంటామా, హీ వాజ్ గుడ్. అమ్మో, మా పాఠశాల కూడా స్టార్ట్ చేసిందరు. రైట్, కంచె వేసినందుకే యోబు గారు సంతోషంగా ఉన్నాడు. అప్పుడు సాతాను ఏం చెప్పాడంటే, ఒక్కసారి ఆ కంచెను తీసేయి, ఒక్కసారి ఆ కంచెను తీసేయి, ఒక్కసారి ఆ క్షేమాన్ని తొలగించు, ఒక్కసారి సంతోషాన్ని హిట్ చెయ్యి, ఒక్కసారి సమస్తాన్ని డెస్ట్రాయ్ చేయి. అప్పుడు నీ ఎదుటనే యోబు నిన్ను ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. దెన్ అప్పుడు సాతాను వెళ్తాడు. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యోబు జీవితంలో ఆత్మీయముగా ఎక్కడి నుండి యుద్ధం ప్రారంభమైంది? దట్ వాజ్ మై క్వశ్చన్, దట్ ఈజ్ మై క్వశ్చన్. ఎక్కడి నుండి యుద్ధం ప్రారంభమైంది? 4 రకాల యుద్ధం చెప్తా. యోబు ఇంటిలో యుద్ధము స్టార్ట్ అయింది. ఎవరెవరి ద్వారా యుద్ధం స్టార్ట్ అయిందో మనం ఆత్మీయంగా మనం నేర్చుకుందాం. 2 నేను చెప్తాను, 2 మీరు చెప్పండి. అందరు నేను గమనిస్తూ ఉంటాను. నేను మొట్టమొదటి యుద్ధం యోబు ఎవరితో మొదలు పెట్టాడంటే, అందరు చెప్తారు. ఎవరు చెప్తారు ఈ మాట? ఓ అలాగా, నువ్వు వెంటనే వెళ్ళిపోయినావమ్మా ఇట్లా. రైట్, వాక్యం విందాం. మొట్టమొదటిగా యుద్ధం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే, సాతాను ద్వారా యుద్ధం స్టార్ట్ అయిందంటే యోబుతో. ఎవరి ద్వారా? సాతాను ద్వారా. ఎప్పుడైతే దేవుడు సాతానుకు ఆజ్ఞాపించాడు, సాతానా వెళ్ళు, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నీవు యోబును ఇష్టానుసారముగా చెయ్యి, కానీ యోబు ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టకూడదు. మీకు తెలుసా అండి, యోబు గారికి సాతానుకు ఎలా యుద్ధం జరిగిందంటే, చదవండి దయచేసి, చదవండి త్వరగా. 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. ఈవెన్ ఇంగ్లీష్ ఆల్సో నో ప్రాబ్లం బిడ్డ. చాలా అమ్మా, రైట్ అమ్మ వినండి. మొట్టమొదటి యుద్ధం సాతానుతో ఎలా ప్రారంభమైందంటే, ఒకడు వచ్చాడు యోబు దగ్గరికి, ఒక సేవకుడు వచ్చి, యోబు గారు షబాయిలు వచ్చారు, వచ్చి ఎద్దులు గాడిదలను పట్టుకొని వెళ్ళారు. ఆ తర్వాత పనివారిని అందరినీ కూడా ఏం చేశారంట? హతమార్చారు. దాని రెండవదిగా 1:16. చాలా రైట్. మరి ఒకడు అమ్మ వినాలి, పరిగెత్తుకొని అయ్యా యోబు గారు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి గొర్రెలను, తర్వాత దెన్ పనివారిని రగుల పెట్టాను, అంటే కాల్చివేశాను. గమనించండి అమ్మ, గొర్రెలను తర్వాత పనివారిని ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏం చేసిందంట? కాల్చివేసింది. తర్వాత ఇంకోటి చూద్దాం, 1:17. చాలా రైట్. తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చాడు, యోబు గారు, బాధకరమైన విషయం, అందుకే నేను బాధతో మాట్లాడుతున్నాను. యోబు గారు మనకొకటి వచ్చాడు, కల్దీలు వచ్చారండి. కల్దీలు వచ్చి 3 సమూహములుగా వచ్చారు, ఒంటెలను తీసుకొని పోయారు, పనివారిని ఏం చేశారంట? ఖడ్గము చేత చంపేశారంట. తర్వాత 4వ వాడు వచ్చాడు, fourth one came, and what he said is, Job 1:18,
అతడు ఉమ్, మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి ఉమ్. నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట చాలమ్మా, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. రైట్. మరొకడు వచ్చాడు. అమ్మ, వీళ్ళందరూ పరిగెత్తుకుంటా వచ్చారా, మెల్లమెల్లగా వచ్చారా? తొందరగా ఎలా వచ్చారు? పరిగెత్తుకుంటా వచ్చారు. మరి ఒకడు వచ్చాడు, యోబు గారు, అన్న ఇంట్లో నీ కుమారులు నీ కుమార్తెలు అన్న బాణములు పుచ్చుకొని చుండగా అరణ్యములో నుండి, అంత కదా బిడ్డ, అక్కడి నుండి ఏమొచ్చిందంట? సుడిగాలి వచ్చి ఆ యొక్క భవనము యొక్క నలుమూలలో కొట్టగానే ఆ భవనము వారి మీద పడి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా? సాతానుకు యోబుకు యుద్ధం జరుగుతుంది. బాగా గమనించాలి, యుద్ధం జరుగుతుంది. ఈ సాతాను ఎవరిని పంపించాడంటే శబాయేలును పంపించాడు. అంటే వాళ్ళ లోపలికి వెళ్ళాడు. ఓకే, వాళ్ళ లోపలికి సాతాను ఎంటర్ అయ్యి, ఈ సాతాను ఎవరిని పంపించిందంటే, తర్వాత ఎవరిని పంపించినామా? కల్దీలను. ఎగ్జాక్ట్లీ, కల్దీలను. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి సాతాను ఎవరిని పంపించింది? యూదాను పంపించింది. ఎగ్జాక్ట్లీ, అట్లా అర్థం చేసుకుందాం. నేను ఇంకా కొంచెం లోపలికి వెళ్తాను నేను. ఆ తర్వాత దెన్ పేతురు దగ్గరికి సాతాను ఎవరిని పంపించింది? అననీయ సఫీరే కదా. వాళ్ళ లోపల ఉన్నాడు సాతాను, మనకు కనపడాడు మనకు. సో ఇక్కడ కూడా సాతాను వేరే వాళ్ళను యూజ్ చేసుకొని, వేరే వాళ్ళను తన కింద పెట్టుకొని, ఆ విధముగా ఎవరెవరిని? కల్దీలను, తర్వాత షబాయేలును. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, సాతాను అనుచరులకు తర్వాత యోబు గారికి ఏం జరుగుతుంది? యుద్ధం. పనివారు చనిపోయారు, గాడిదలు, ఒంటెలు, ఆ తర్వాత ఇంకేటమ్మా ఎద్దులు, గాడిదలు అన్నీ తీసుకెళ్లారు. చివరికి యోబు కుమారులు కుమార్తెలు అన్న ఇంట సంతోషముతో భోజనం చేస్తూ ఉంటే they were also died. ఇప్పుడు మీరు చెప్పండి, నన్ను చూస్తూ చెప్పండి దయచేసి, వాట్ వాస్ ద సిచ్యువేషన్ ఆఫ్ జోబ్? ఎలా ఉంటుందండి? హెక్టిక్ సిచ్యువేషన్, డ్రీడ్ఫుల్ సిచ్యువేషన్, ఫియర్ఫుల్ సిచ్యువేషన్, భయంకరమైన సిచ్యువేషన్. యోబు ఇంట్లో ఒంటరిగా ఉండొచ్చు, యోబు భార్యతో కూడా ఉండవచ్చు. ఈ పని వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు నలుగురు కేమ్ and they brought horrible incidents who has seen with their own eyes. ఇప్పుడు మీరు చెప్పండి, యోబు ఏం చేయాలి అప్పుడు? యోబు అప్పుడు? కానీ ఇలాంటి యుద్ధములో, ఇలాంటి ఆత్మ సంబంధమైన యుద్ధములో సాతాను మనుషులకు, యోబు గారికి యుద్ధం జరుగుతున్న సమయంలో ఈయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, చదువుతాం దయచేసి. ఈయన తీసుకున్న నిర్ణయం జోబ్ 1:21. రైట్. ఆ మాటలన్నీ విన్న వెంటనే గమనించండి, వస్త్రాలు చెప్పుకున్నాడు, గుండు చేసుకున్నాడు. బైబిల్ అదే ఉంది కదా, తల వెంట్రుకలు ఉంది. ఆ మాట, తల వెంట్రుకలు కొరిగించుకొని ఆయన ఏమని చెప్పాడంటే, ఇలా పైకి చూశాడు. నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై వచ్చి తిరిగి అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. నన్ను గమనించండి, ఇన్ని జరిగిన తర్వాత, ఆత్మ సంబంధమైన యుద్ధములో ఇన్ని చూసిన తర్వాత, సాతాను యొక్క విపత్తులు కన్నులారా చూసిన తర్వాత, జోబ్ వాస్ ప్రైజింగ్ టు గాడ్. ఆమేన్. జోబ్ వాస్ ప్రైజింగ్ టు గాడ్. ఆయన దేవుని స్తుతిస్తున్నాడు, ఆయన దేవుని మహిమపరుస్తున్నాడు. తన పూర్ణ హృదయముతో యెహోవాకు, తొందరగా చెప్పాలి, మర్చిపోయారు. ఆయన పూర్ణ హృదయముతో యెహోవాకు, ఎక్కడ పోతున్నారు మీరు అందరు కూడా? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన పూర్ణ హృదయముతో దేవుని నామములో ఏం చేశాడు? మహిమపరిచాడు. ఇవన్నీ మనకు ప్రింట్ అలా మైండ్లోకి వచ్చేసేయాలండి మనకు. జోబ్ దేవుని స్తుతించాడు. ఒక మాట చెప్తాను, ఒకదాని వెనుక ఒకటి నాకు కానీ మీకు కానీ సిచ్యువేషన్స్ ఇలా కాకుండా, మనం వేరే కలిగినంత సిచ్యువేషన్స్ మనకు వస్తే మనం ఏం చేస్తాము జ్యోతమ్మ? మనం ఏం చేస్తాం?
దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యోబు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఏం చేసిండో నువ్వు అదే చేయాలి, నేను కూడా. ఏం చేయలేం మనం. వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఏం చేయలేమండి. అంటే నేను ఏమంటున్నానంటే, యోబు వలె ఆ మాట పలకగలిగిన సామర్థ్యం మనకు ఉండాలంటే ఆ సత్తా మనకు ఉండాలి. అంతే కదా కాదు, ఆ సత్తా మనకు ఉండాలి. ఓకే, చాలాసార్లు మనం ఈ మాట చెప్పలేం. మనం ఆలోచన చేస్తాం, వై ఎందుకు నాకు జరిగింది, ఎందుకు నాకు ఈ విధంగా జరిగింది, నాకే ఎందుకు జరగాలి అని మనం క్వశ్చన్ వేస్తాం. కానీ ప్రియమైన దీనిపట్లారా, నేను ఏమంటున్నానంటే, యోబు అన్ని గమనించాడు, అన్ని చూశాడు, అన్ని చూసి ఆయన దేవునికి కృతజ్ఞతలు ఏం చేశాడమ్మా చెప్పండి. కొన్నిసార్లు మన కుమారుల విషయంలో, మన కుమార్తెల విషయంలో ఓకే, నేను కూడా ప్రేయర్ చేస్తుంటాను. ఏది కాకపోతే మన దృష్టికి వచ్చేది ఫస్ట్ ఏంటమ్మా తొందరగా చెప్పాలి. ఏవి కాకపోతే, ఏవి జరగకపోతే మన దృష్టికి ఫస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఫేస్ ఫస్ట్ ఏమొస్తుంది మనకు? మా భాషలో బాగా చెప్పింది, ఎందుకు అన్నది. ఇట్లా వై క్వశ్చన్ వస్తుంది ఫస్ట్. నేను ఏమంటున్నానంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, యోబు మీదికి ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ డిడ్ంట్ సే వై. నో, ఇవన్నీ వచ్చిన తర్వాత కూర్చోవాలమ్మ తొందరగా. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈయన వై అనకుండా ఈయన ఏం చేశాడంటే ఎస్ అన్నాడు. ఆమేన్. ఏమన్నాడన్నా? ఎస్ అన్నాడు. ఎస్ అని ఈయన దేవుని స్తుతించాడు. బైబిల్ ఏముందంటే, అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడి యుద్ధ నుండి పారిపోను. ఇంకో దగ్గర ఏముందంటే, మనము పోరాడున్నది శరీరంతో కాదు కానీ ఆత్మ సంబంధమైన దురాత్మల సమూహములతో మనం ఏం చేస్తున్నాం? మనం పోరాడుతూ ఉన్నాం. ఇంకోటి, వారిని ఎదిరించాలంటే సర్వాంగ కవచం మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. విశ్వాసం అనే డాలు మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. అందుకే అపవాది ఎవరిని మింగుతున్నా అని ఇటు అటు గడ్డు సింహం వలె తిరుగుచున్నాడు. యోబును కూడా మృంగివేయాలని ఈ 4 రకాల ఇన్సిడెంట్ చూపించి మింగాలని ప్రయత్నం చేశాడు సాతాను. కానీ యోబు సాతాను చేతిలో పడలేదు, సాతాను నోటిలో పడలేదు. కానీ దేవునికి స్తోత్రము కలుగునుగా. కానీ దేవుని ఏం చేశాడు? స్తుతించాడు. అందుకొరకే ఒక మాట ఉందండి దేవుని వాక్యములో, చాలా శ్రేష్టమైన మాట. ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, రైట్, చాలా చెప్పేశాను నేను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో విశ్వాసమైన డాలు పట్టుకోవాలి. యోబు మీదకి కల్దీయులు వచ్చారు. యోబు మీదకి ఎవరు వచ్చారమ్మా? షెబాయిలు వచ్చారు. నన్ను చూడండి, కొన్నిసార్లు నీ మీదకి, నా మీదకి, అందరి మీదకి కొంతమంది వస్తూ ఉంటారు అనుకోని రీతిగా. కొన్నిసార్లు ఏమంటారు అంటే, ఇదేంది నా ఎంట ఊక దయ్యంలాగా పట్టింది అంటాం కదా. కొన్నిసార్లు అంటాం, ఇదేంది ఊక నాకు దయ్యంలాగా పట్టింది, నన్ను విడివడా, వీని ద్వారా నాకు విముక్తి లేదా, ఇవన్నీ అంటూ ఉంటాం. అదేనండి సైతాను యొక్క కుయుక్తులు. దేని బిడ్డలారా, ఒక మాట చదవండి. 1 కొరింథీ వాసన పత్రిక 7:14. త్వరగా 1 కొరింథీ 7:14. ఎవరు సహాయం చేస్తారు? మా యుద్ధోపకరణములు. ఎస్, చదువుమా. అది కదమ్మా, ఒక్క నిమిషం నేను చెప్తానమ్మా. అది ఎక్కడుందంటే 2 కొరింథీ 14 అమ్మ. 2 కొరింథీ 14. త్వరగా సహాయం చేయాలి. నాకు చాలా యాక్టివ్గా ఉండాలి, డల్గా ఉండదు ఎవరు కూడా. చాలా రైట్, ఎంత బాగుంది కదా. మా యుద్ధోపకరణములు, యోబు యొక్క యుద్ధోపకరణములు ఏంటి అమ్మా? శరీర సంబంధమైనవి కావు. సాతాను యొక్క కుయుక్తులను పడద్రోయుటకు అవి దుర్గములు, తర్వాత బలమై ఉన్నాయి. అమ్మ, ఆ మాట నాకు బలి నచ్చిందమ్మా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావండి. ఇప్పుడు రెండవది చూద్దాం. రెండవదిగా యోబు ఎవరితో యుద్ధం చేశాడంటే, సాతానుతో యుద్ధం చేయడం మాత్రమే కాదు, సాతాను జయించడం మాత్రమే కాదు, కానీ ఆయన ఎవరితో యుద్ధం చేశాడంటే, చదవండి 2వ అధ్యాయం 6వ వచనం.
2:6. అందుకు యెహోవా ఉమ్, అతడు ఈ వశముననున్నాడు. ఉమ్, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ఉమ్. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయటకు వెళ్ళి అధికారి మొదలుకొని నడినెత్తి వరకు బాధగల తురుపులతో యోబును కొట్టెను. రైట్. రెండవదిగా యోబు ఎవరితో యుద్ధం చేశాడంటే ఎవరు చెప్తారు? రోగముతో యుద్ధం చేశాడండి. ఈ ఫైట్స్ విత్ ఏంటి బిడ్డ? సిక్నెస్. శైనమ బల చెప్పింది నాకు. ఆయన రోగముతో యుద్ధం చేశాడు. మెసేజ్ ఎండింగ్లో ఒక మాట నేను చెప్తాను నేను. అప్పుడు ఆ మాట మనకు అందరికి ఇంకా అర్థమవుతుంది. జోబ్ ఫాట్ విత్ సిక్నెస్. ఆయన రోగముతో ఆయన యుద్ధం చేశాడు. సాటాను వెళ్ళాడు, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కురుపులను సృష్టించాడు. యోబు బాడీ అంతా కూడా కురుపులతో ఏమైందమ్మా? నిండిపోయింది. ఇంకో చోట ఏముందంటే ఆ యొక్క ఎలర్జీ భరించలేక చిల్ల పెంకు తీసుకొని ఏం చేస్తుందంట? ఉందా అమ్మా ఆ మాట? ఉందా అమ్మా? అంటే ఈజ్ బాడీ వాజ్ విత్ ఫుల్ సోర్సెస్ అనమాట. సోర్సెస్ కురుపులతో ఆయన ఒక బాడీ పూర్తిగా నిండిపోయింది. ఒక ఆయన ఈయన సిక్నెస్ గురించి ఏం చెప్తాడంటే, ఈయన రోగం గురించి ఏం చెప్తాడంటే, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, హైపర్ ఇమ్యునోగ్లోబులిన్ అనే మాట యూజ్ చేస్తాడు. అది సిండ్రమ్ అని. దీని అర్థం ఏంటంటే డ్రైనింగ్ స్కిన్ సోర్స్, లేకుంటే సివియర్ స్కిన్ ఇన్ఫెక్షన్. ఒక ఆయన వివరిస్తున్నాడు, ఈయన యొక్క కురుపులంట ఆ ఎండకు ఆ బూడిదలో కూస్తున్న తర్వాత ఆ కురుపులు ఇట్లా పగిలిపోయి ఆ పగిలిన కురుపులో నుండి పస్సు వచ్చేదంట. ఇంకోటి, ఆ శరీరం ఉన్న కురుపుల ద్వారా ఆ మంటకు ఆ వేడికి తట్టుకోలేక ఆక్రందన చేసేవాడంట. నేను నా తల్లి గర్భములోనే ఉంటే ఎంత లాభం? ఇవన్నీ కూడా వేదనకరమైన మాటలు. సాంసోను చక్కగా వాక్యం చదివాడు. అందులో ఒక మాట ఉంది, 7వ అధ్యాయము 5వ వచనం. ఉందమ్మా మాట, నా చర్మము మాని మరలా పగులుతూ ఉంది. ఈ మాట కూడా చదివి చాలా బాధ అనిపించింది నాకు. అంటే యోబు అంత రోగం మనకు రాకపోయినప్పటికీ కొన్నిసార్లు మనకు కూడా రోగాలు వస్తాయి. కొందరి రోగాలు ఎలా ఉంటాయంటే లైఫ్ లాంగ్ ఉంటాయి. షుగర్ లైఫ్ లాంగ్, క్యాన్సర్ లైఫ్ లాంగ్, అంతే కదండి. టీబీ లైఫ్ లాంగ్ కాదు, 6 months 8 months తర్వాత టీబీ వెళ్ళిపోతాయి. ఏ రోగమైనా కొన్ని లైఫ్ లాంగ్స్ ఉంటాయి. కానీ దేవుడు పౌలును జ్ఞాపకం చేసుకొని, ఈ ముళ్ళు నా దగ్గర తీసే అన్నప్పుడు నా కృప నీకు చాలును. ఇక్కడ యోబు కూడా పగిలిన చర్మముతో, కురుపులు ఉన్న శరీరముతో ఆ బూడిదలో కూర్చొని నరక యాతన పడుతూ, వేదన పడుతూ, బాధపడుతున్న సమయంలో దేవుడు కూడా ఏమంటున్నాడంటే, యోబు నా కృప నీకు, చెప్పండి, నా కృప నీకు చాలని. ఇంకొకసారి యోబు గ్రంథం 24:22 చదువుదాం. అక్కడ ఒక మాట, 24:22. తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ పెంచినను వారు మరలా బాగుపడుతున్నారు. రైట్. గమనించండి దయచేసి. యోబు గారు ఇంత ఘోరమైన వ్యాధితో ఉన్నప్పటికీ, గమనించండి, ఇంత ఘోరమైన రోగముతో ఉన్నప్పటికీ చిల్లపెంకు తీసుకొని కురుపులు రబ్ చేస్తూ ఉన్నప్పటికీ ఒక నిరీక్షణ ఉందమ్మా. ఒక నిరీక్షణ ఉంది యోబుకు, ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఇక్కడ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా. యోబు గారు, నా ప్రాణం మీద ఆశ లేదు, నా దేహం మీద ఆశ లేదు, నా జీవం మీద ఆశ లేదు, నా శరీరం మీద ఆశ లేదు, ఇక నేను ఆశ వదులుకునే పరిస్థితి వచ్చేసింది అని యోబు అనుకున్నప్పటికీ, అక్కడ ఏముందమ్మా, అనుకున్నప్పటికీ వారు ఆశ విడిచిన వారు మరలా. ఆమేన్. యోబుకి ఏమర్థమైందంటే,
దేవుడు నాకు ఈ రోగం పెట్టినప్పటికీ నేను మరలా చెప్పండి, నేను మరలా నమ్మువానికి సమస్య, నేను మరలా బాగుపడతాను. తర్వాత ఇంకొక నిరీక్షణ యోబు గారికి ఏముందంటే, 23వ వచనం, ఆయన ఆ, వారికి అభయమును ఉమ్, దయచేయు కనుక ఉమ్. వారు ఆధారము పొందుదురు. చాలా రైట్. యోబు గారికి ఒక అభయం ఉంది. యోబు అనారోగ్యముతో ఉన్నప్పటికీ, దుమ్ములో ధూళిలో కూర్చున్నప్పటికీ, విపరీతమైన బాధ కలిగి ఉన్నప్పటికీ, నేను నీకు అభయం ఇస్తున్నాను. నేను నీకేమిస్తున్నా? అభయం. నా చేతులు నిన్ను గాయపరుస్తాయి, నా చేతులు నిన్ను బాగు చేస్తాయి. చూసారండి, ఒక అభయం ఇస్తున్నాడు దేవుడు యోబు గారికి. ఒక అభయం, నా చేతులు నిన్ను బాగు చేస్తాయి, నా చేతులు నిన్ను స్వస్థపరుస్తాయి. 6 బాధలు వచ్చినా, 7 బాధలు వచ్చినా, వాటన్నిటిని నేను ఏం చేస్తాను? నేను విడిపిస్తాను. చూసారమ్మా, నేనేమంటున్నానంటే, యోబు గారు సాతానుతో మాత్రమే యుద్ధం చేయలేదు. దేంతో యుద్ధం చేశాడు? రోగముతో కూడా యుద్ధం చేశాడు. ఒక నిరీక్షణ ఉంది యోబు గారికి, నేను మరలా బాగుపడుదును, నన్ను దేవుడు బాగు చేస్తాడు, నా రోగాన్ని పూర్తిగా దేవుడు తీసివేస్తాడు. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని గట్టి చెప్పండి, స్వస్థపరచును. మీలో ఎవడైనా రోగము కలిగి ఉన్నాడా, అతడు సేవకులను, సంఘ పెద్దలను పిలిపించవలెను. ఒక మాట చెప్తా, మీరు కంప్లీట్ చేయండి. రోగశయ్య మీద దేవుని కాపుదల, రోగము కలుగగా నీవే వానిని. అంటే మీకు ఆ సెంటెన్స్ అర్థమైంది కాబట్టి అక్కడ చేపించారు మీరు. చదువుదామా? కీర్తన 41వ కీర్తన చదవండి. 41 మొదటి 2 వచనాలు త్వరగా. దీనులను కటాక్షించువాడు ధన్యుడు. Yes. అపకారము నుండి యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వారి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. చాలా రైట్. యెహోవా వారిని కాపాడి వారిని ఏం చేస్తారంట? బ్రతికిస్తారనే మాట ఉంది అక్కడ. సో యోబు ప్రాణమును దేవుడు కాపాడి యోబును ఏం చేస్తాడు? దేవుడు బ్రతికిస్తాడు. ఇక్కడ ఆపుతాను నేను. అమ్మా, నేను కానీ మీరందరూ కానీ చిన్న రోగములతో బాధపడుతూ ఉంటాం. నన్ను గమనించండి, చిన్న రోగములతో, సిక్నెస్తో, ఏదైనా సరే, బాడీ ఉంది కాబట్టి బాడీకి తప్పకుండా ఏమొస్తాయి? రోగాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. మన విశ్వాసాన్ని పరీక్షించుటకు నేను ఒక మాట చెప్తాను. అన్న, యోబు నీతిమంతుడు కదన్నా, యోబు యథార్థవంతుడు కదన్నా, యోబు భయభక్తి గలవాడు కదన్నా, యోబు చెడుతనాన్ని మరి ఎందుకు వచ్చినానా ఈయనకు? ఎందుకు వచ్చినావు ఈయనకి? ఎందుకు వచ్చాయన్నా? రాకూడదు కదనా అంటే దానికి ఆన్సర్ ఏంటంటే చదవండి. 2 తిమోతి 3:12 తొందరగా. ఈరోజు ఎవరు ఫాస్ట్ లేరమ్మా, చాలా యాక్టివ్గా ఉండాలి కదా. 3:12 2 తిమోతి. శోభక కమాన్. 3:12. అక్క అంతే కదా అక్క. క్రీస్తు యేసునందు యథార్థముగా బ్రతకనుద్దేశించువారు, నీతి న్యాయములతో బ్రతకనుద్దేశించువారు, చెడుతనమును విసర్జించి బ్రతకనుద్దేశించువారు, భయభక్తి కలిగి బ్రతకనుద్దేశించువారు ఏమందుతారంటాక? ఫినిష్. యోబు గారికి కూడా యోబు గారికి కూడా ఏం జరిగింది? అదే జరిగిందమ్మా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఎవరైనా సిక్గా ఉంటే, దెబ్బలు తగిలితే, ఏదన్నా అయితే వెంటనే మనమే క్వశ్చన్ ఇస్తాం, మనమే ఆన్సర్ ఇస్తాం. వెంటనే వాళ్ళకి ఏమైనా జరిగితే వెంటనే ఏం తప్పు చేసిండ్రో, ఏం పొరపాటు చేసిండ్రో మనమే వెంటనే వి షుడ్ నాట్ సే లైక్ దట్. ఎవరికి తెలుసు? దేవుడు విశ్వాసాన్ని పరీక్షించి ఆ విశ్వాసము ద్వారా స్వస్థపరిచి సంఘములు నిలబెట్టి వాళ్ళ ద్వారా సాక్ష్యం జరిపిస్తాడేమో. ఆమేన్. అదండి. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నీవు కృంగిపోకూడదు, చేతకాని వానిగా నువ్వు ఉండకూడదు. యోబును జ్ఞాపకం చేసుకున్నాం. 3వది, యోబు ఇంకా ఎవరితో యుద్ధం చేశాడంటే, నేను చెప్పిన 2, నేను చెప్తా 2 మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఎవరితో యుద్ధం చేశాడు యోబు? అమ్మా నువ్వు లైన్లో ఉన్నావు బిడ్డ, అక్కడ ఆగుతాను నేను. ఇంకా యోబు ఎవరితో యుద్ధం చేశాడండి? భార్యతో యుద్ధం చేశాడు. గుడ్. యోబు భార్యతో కూడా యుద్ధం చేశాడు.
నేను ఈ భార్య గురించి చాలా విషయాలు నేను బాగా చూశాను, గూగుల్లో కొట్టాను, నేను రకరకాల ఇన్సైట్స్ తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత కొన్ని ఆలోచనలు నాకు వచ్చాయి. భార్య దగ్గర ఎలాంటి యుద్ధం చేసింది వచ్చిన చదుదాం ఒకసారి. 2వ అధ్యాయము 9వ వచనం, 2:9-10. అతని భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదలక ఇందువా? దేవుని దూషించి మరణము కమ్మరేను. అందుకతడు చాలమ్మా రైట్. మీరు గమనించండి, సాతానుతోనే యుద్ధము చాలనుకున్నాడు మన యోబు. తర్వాత రోగముతోనే యుద్ధము చాలు అనుకున్నాడు మన యోబు గారు. మళ్ళీ ఎవరితో స్టార్ట్ అయింది? భార్యతో స్టార్ట్ అయింది యుద్ధం. సరే, భార్య ఆల్రెడీ 10 మంది పిల్లలు అన్నది భార్య. ఓకే, యోబును బాగా అబ్జర్వ్ చేస్తూ యోబుకు ఈ కఠినమైన భయంకరమైన రోగం వచ్చే వరకు అది చూడలేక భరించలేక ఇక విసుగు వచ్చేసి ఒక మాట చెప్పింది, దేవుని మీద ఉన్న యథార్థత ఏం చేయ, నువ్వు వదిలేసాయి. ఈ మాట ఇది భలే ఉంటుంది. ఈ మాట, దేవుని మీద ఉన్న భయము, భక్తి, యథార్థత, నీతి ఇవన్నీ వదిలేసి ఏం కాదు, నువ్వు చచ్చిపో అంటున్నాం ఒక మాటలు చెప్పాలంటే. ఇప్పుడు నాకు ప్రశ్న వచ్చింది, చచ్చిపో అన్నది ఎవరమ్మా? యోబమ్మ అందాం. ఏమందాం బిడ్డ? యోబని ఏమంటుంది అనా? చచ్చిపో అంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎట్లా చచ్చిపోవాలా యోబు? ఎట్లా చచ్చిపోవాలా యోబు ఎట్లా చచ్చిపోవాలా? కొందరు ఏం చేస్తారంటే, నేను ఏమైనా మోసుకొని చచ్చిపోతా అని అంటారు కొంతమంది. కొంతమంది ఇట్లా అంటారు, కానీ చావరు వాళ్ళు. శాస్త్రాన్ని వాళ్ళు చావరు, ఎవరు చావరు, గుర్తు పెట్టుకోండి. వాళ్ళు బ్రతికి చూపిస్తారు వాళ్ళు పాపం. ఓకే రైట్. సో చచ్చిపో, ఎట్లా చచ్చిపోవాలి? దాని అర్థం ఏంటంటే, నీవు అదే రోగముతో కుల్లి 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 నువ్వేమైపోవాలి, నువ్వు చనిపోని వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. యోబు భార్య వదిలిపెట్టి ఏం చేసింది? వెళ్ళిపోయింది. భర్త అనారోగ్యముగా ఉంటే, భర్త రోగముతో ఉంటే, భర్త లేవలేని స్థితిలో ఉంటే, దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే ఆదుకునేది వెళ్ళి, ప్రేమించేది వెళ్ళి, ఆదరించేది వెళ్ళి, ఇవన్నీ చేయకుండా నడి రోడ్ల నిట్టట్ట ముంచేసాడు రామ్మ. నడి రోడ్లు ఏం చేసి ముంచేసి ఏమైంది? యోబు గారే భార్యం చేసింది. ఇప్పుడు చెప్పండి, యోబు భార్యని ఏమనాలి మనం? యోబు భార్యని మనం ఏమనాలి? కొన్ని రెఫరెన్స్ నేను చెప్తాను, రెఫరెన్స్ చదివి మీరు నాకు చెప్పండి. రైట్, చెప్తామా? సామెతల గ్రంథం 21:19, త్వరగా సామెతలు 21:19. రైట్, ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఈ యోబు భార్యని ఏమనాలా మనం? జగడగోండి. తర్వాత ఇంకేమనాలి? అబ్బా మీరు ఎక్కడున్నారమ్మా? ప్రాణము విసిగించేది అంతేనా చెప్పినా? ప్రాణం విసిగించేది అంటే ఇప్పుడు ఎవరి ప్రాణం విసిగిస్తుంది? యోబు ప్రాణాన్ని విసిగిస్తుంది. ఎవరితో కలహం పెట్టుకుంటుంది, యుద్ధం పెట్టుకుంటుంది? జగడగోండి కదా. రైట్, దాని 2వ చూద్దాం. 19:13, సామెతలు 19:13. ఓమా నువ్వు కరెక్ట్ చదవాలి బిడ్డ. అక్క ఒక్క నిమిషం లీనక్క. ఇప్పుడు ఏమందాం మనం? యోబు భార్యను ఏమందాం? మనం యోబు భార్య యొక్క పోరు ఎవరికి ఉంది ఇక్కడ? తెలుసులేమా, మంచు బిందువులు టక్క 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 పడుతూనే ఉంటాయి. ఈ చెవులకు రింగ్ 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 అంటేనే ఉంటది. అబ్బా ఈ బిందువులు పడి ఎప్పుడు స్టాప్ అవుతుందో, అదే విధముగా భార్యతో ఎవరైతే భర్తలు పోరు పడుతున్నారో, అంటే మీరు కాదమ్మో, నేను వాక్యం చెప్తున్నా ఇక్కడ, కొంతమంది భార్యలు ఇలాగే ఉంటారండి, ఒకటే పోరు. ఇప్పుడు ఎవరి పోరు ఎవరికి ఉంది? యోబు భార్య పేరు ఎవరికి ఉంది? ఇప్పుడు యోబుకుంది. ఒకటే పోరు, భార్యతో ఎడతెగని ఏందంట? పోరు అంట. తర్వాత ఇంకోటి చదువుతాం, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 25-24. क्या हुआ शायनम्मा? पढ़ो ना इंग्लिश में. प्रेजी నువ్వు చదువు బిడ్డ. ఇప్పుడు భార్య ఎవరు? యోబు భార్య ఎవరమ్మా? అబ్బా మీరు భలే చెప్తున్నారండి, వెరీ గుడ్, సంతోషం, అన్ని ఆన్సర్లే. ఇప్పుడు యోబు భార్య ఎవరు? ప్రాణం విసిగించేది, భర్త ప్రాణం విసిగించేది యోబు భార్య. ఒకటే పోరు పెట్టేది అన్నమాట యోబు భార్య. ఇంకోటి ఒకటే విసిగించేది తను. ఇంకోటి ఏంటంటే ఏమని చెప్పారమ్మా? గయ్యాలి. అమ్మో అన్నా అది పెద్ద గయ్యాలన్నా, నీకేం తెలుసు అన్నా అంటారు కొద్ది కదా. రైట్, ఎగ్జాక్ట్లీ. యోబు భార్య పెద్ద గయ్యాలి.
గయ్యాలి కాబట్టి నువ్వు చనిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఎట్లుంది మాట చూడండి, ఎంత ఘోరం అండి. తర్వాత ఇంకో మాట ఉందండి, 11:22. చాలా మరి ఇప్పుడు యోబు భార్య ఎలాంటిదమ్మా చెప్పండి అమ్మా, ఏంటిది? సోనా, వెరీ గుడ్. యోబు భార్య ఎలాంటిదమ్మా? వివేకము లేనిది. సుందరంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, కానీ ఏం లేదంట. ఇప్పుడు మీరు చెప్పండి, యోబు గారి భార్యకు వివేకం ఉందా, వివేకం లేదా? జ్ఞానం ఉందా, జ్ఞానం లేదా? లేదు. అబ్బాయి వాళ్ళు చెప్తారు లేదు లేదు లేదు, అంతే. లేదు కాబట్టి యోబుని ఏమన్నది? యోబుని ఏమన్నది అంటే, నువ్వు సింపుల్గా ఏం చేయి, నువ్వు చనిపో అన్నది. అమ్మ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రతి వాక్యము మన ఆత్మీయ ఎదుగుదలకు చాలా ఇంపార్టెంట్. మన ఆత్మీయ భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి. ఈ రోజుల్లో లోకములో యోబు లాంటి భార్యలు లేరా? భర్తలను విసిగించే భార్యలు లేరా? భర్తలకు ఎదురు చెప్పే భార్యలు లేరా? భర్త మాట వినని భార్యలు లేరా? చూడండి, సేమ్ లైక్ జోబ్స్ వైఫ్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను ఏ భర్త అయినా ఒరే బుద్ధివాడా చనిపో, నేను పోతున్నాను అంటారు. దెన్ జోబు ఆ మాట విన్నాడు. ఒక్క మాట అనలేదండి యోబు భార్యకు. అది ఇంట్రెస్ట్ అన్నమాట. ఒక్క మాట అనలే యోబు, ఒక్క మాట అనలే, నువ్వు చనిపో ఢై అన్నది. అంటే చనిపోనగానే యోబు ఒక్క మాట అనకుండా అదే క్షణమే ఏం చేసిందంటే, ఒక్క నిమిషం ఒక్క మాట అన్నలే. వెరీ గుడ్ జయ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమా మూర్ఖురాలుగా మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని ద్వారా మనం సుఖమే పొందాలనా, కష్టమే పొందాలనా? సుఖమే పొందాలనా, మన కష్టం మనము పొందకూడదా? ఆ ఒక్క మాట అనండి. మూర్ఖురాలు. కొంతమంది భర్తలు ఉన్నారు, మూర్ఖురాలు అని కూడా అంటారు కొంతమంది. నీ ఇష్టమే, ఏమన్నా చేసుకోపో, నన్ను ఎవరు చూస్తున్నారు? అంతే, ఏమన్నా చేసుకో, సమయం వస్తుంది ఉయ్యాల ఊగి ఊగి ఊగి. అరే ఏమంటలేదమ్మా, ఏటికొస్తుందమ్మా? యోబు భార్య ఊగి 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 మా ఇంటికి రావాలి. అవి ఏం చెప్పినా కరెక్టే. యోబు భార్య ఊగి 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 ఎడికి రావాలి, మళ్ళా యోబు దగ్గరికి రావాలి. భర్త ఈజ్ ఎవ్రీథింగ్, భర్త ఈజ్ సోర్స్, భర్త ఈజ్ జడ్జ్. అంతేనండి, భర్త ఎవ్రీథింగ్ అండి లోకంలో. అందుకొరకే ప్రతి స్త్రీ ఎవరికి లోపడాలంట? భర్తకు ఇంపార్టెంట్ అండి. భర్తకు ఏమున్నా, ఉద్యోగం ఉన్నా, ఏమున్నా, డబ్బు ఉన్నా, ఏమున్నా కానీ షీ హ్యాస్ టు ఒబే హర్ హస్బెండ్ బికాస్ షీ గాట్ మ్యారేజ్ విత్ హిమ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతేనండి, ఏది ఉన్నా కానీ కూడా భర్తకు వెలివేయాలి, భర్తను ప్రేమించాలి. అదే విధముగా యేసుక్రీస్తు మనకు అందరికి ఏమై ఉన్నాడు? తొందరగా శిరస్సు అయి ఉన్నాడు, లేకుంటే భర్త అయి ఉన్నాడు. సో నేను ఏమంటున్నా అంటే, యోబు ఒక్క మాట అన్నాడు, మూర్ఖులని ఏమన్నాడంటే, వెంటనే ఈ క్వశ్చన్ కంప్లీట్ చేయండి. యోబు గారు దయాళుడు కాబట్టి క్షమించుటకు, థ్యాంక్ యూ నేనక్క, యోబు గారు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడని వాక్యం చెప్పారు. యోబు భార్య అట్లా అన్నప్పటికీ యోబు భార్యను ప్రేమించాడు, యోబు భార్యను క్షమించాడు, యోబు భార్యను తర్వాత హక్కున అంటే ఏమనలేదండి. క్షమించాడు, ప్రేమించాడు, దయ చూపాడు, కనికరము చూపించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మనసు ఉంటే, ప్లీజ్ ఎంత గొప్ప మనసు ఉంటే యోబు తన భార్యను క్షమించవచ్చండి? నిజమా కదా? కొందరు ఎట్లా ఉంటారంటే, నా భర్త ఏమంటలేడు, నా భర్త క్షమించేస్తుండు, నా భర్త నన్ను ఏమంటలేడు అని ఇంకా ఓవర్గా చేసిన చాలామంది ఉన్నారు. కానీ ఆ విధంగా మనం చేయకూడదండి. ఏ భర్త అయితే క్షమాపణ గుణం కలిగి ఉంటాడో, క్షమించే సిద్ధ మనసు కలిగి ఉంటాడో, ఆ భార్యనంట భర్తను ఇంకా ప్రేమించాలి, ఇంకా గౌరవించాలి, ఇంకా సన్మానించాలి, ఇంకా ఆదరిస్తే భార్య భర్తలంట అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటారు. గట్టిగా ఆమెన్ చెప్తామా? అంతమేలాగా ఆమెన్. ఒక మాట దయచేసి చదవండి, 1 పేతురు 4:8 ముగిస్తా. 1 పేతురు 4:8 అక్కడ రైట్. ప్రేమ భార్యాభర్తల మధ్య అనేకమైన పాపములు కప్పును గనుక అమ్మా
అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. రైట్ అమ్మా. ఇక్కడ యోబు భార్య విషయంలో మిక్కటమైన ప్రేమ, క్షమాపణ గల ప్రేమ, తర్వాత ఇంకా విశ్వాసముతో కూడిన ప్రేమ ఎవరు చూపించారమ్మ ఇక్కడ? ఎస్, యోబు చూపించాడు. ఇక్కడ స్టాప్ చేస్తాడు. యోబు చూపించాడు. ఏమనలేదండి. ఈ రోజుల్లో చాలామంది భర్తలు కూడా పోనీ అని భార్యలను వదిలేసేవారు కూడా. వదిలేయడం అంటే దేవుని దృష్టిలో నువ్వే చూసుకో ప్రభు అన్నమాట, అంతే కదండి. ఓకే, ఫోర్త్ వన్. చివరిగా యోబు ఎవరితో యుద్ధం చేశాడంటే, ఈ నాట్ ఓన్లీ ఫాట్ విత్ సాటాన్, నాట్ ఓన్లీ ఫాట్ విత్ ఉమమ సిక్నెస్, నాట్ ఓన్లీ ఫాట్ విత్ వైఫ్, బట్ ఆల్సో జోబ్ ఫైట్స్ విత్, జ్యోతమ్మ చెప్పినట్లు స్నేహితులతో కూడా ఏం చేశాడు? యుద్ధం చేశాడండి. అందుకొరకే నరుల కాలము భూమి వదిలేసిరిందమ్మా, భూమి వదిలేసారు. మరి ఏంటమ్మా, ఎక్కడున్నారమ్మా? నేను మర్చిపోవాలి. నరుల కాలము భూమి మీద యుద్ధకాలము కాదా? చూసారా, ఆయన చూస్తున్నాడు. చివరిగా ఆయన ఏం చేశాడంటే స్నేహితులతో కూడా యుద్ధం చేశాడు. అమ్మ, యోబు గారికి 4 స్నేహితులు ఉన్నారు. నన్ను గమనించండి. ఎంతమంది స్నేహితులు అమ్మ? త్వరగా 4 స్నేహితులు. ఒక ఆయన పేరేమో బిల్దర్, ఒక ఆయన పేరేమో జోఫర్, ఒక ఆయన పేరేమో ఎలిఫజ్, ఒక ఆయన పేరేమో అలా ఆగిపోయారు ఎలీహు. ఎవరమ్మా? ఎలీహు. ఈ 4 ఏం చేశారంటే గమనించండి. 4 యోబు దగ్గర కూర్చున్నారు. బాగానే ఉంది, బాగానే ఉంది. దూర దేశం నుండి వచ్చారు, బాగానే ఉంది. ఈయన యోబా లేకుంటే ఇంకొకరా అని పోల్చుకోని స్థితిలో ఉన్నారు, బాగానే ఉన్నారు. కొన్ని రోజులు ఏడ్చారు, బాగానే ఉన్నారు. కొన్ని రోజులు దుఃఖపరిచారు, బాగానే ఉంది. కానీ ఆ మాట నిజంగా మీరు యోబు గ్రంథం అంతా చదవండి అమ్మా, కన్నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. చదవమ్మా, కన్నీళ్ళు వస్తాయి. ఈ 4 స్నేహితులు యోబుని ఏమన్నారంటే, నీ ఇంట్లో పాపం ఉంది, నీ ఇంట్లో పాపం ఉంది, నీవు పాపం చేశావు, నీవు దేవునికి వ్యతిరేకంగా జీవించావు, నీవు దేవుని దూషించావు, నీవు దేవునికి వ్యతిరేకముగా చాలా ఘోరమైన పనులు చేశావు. అందుకే దేవుడు నీకు ఏం పెట్టాడు? తొందరగా ఏం పెట్టాడు? అనరాని మాటలు అన్నారండి 4 స్నేహితులు. ఎవరిని బిడ్డ? ఎవరిని? ప్రైజమ్మా, యోబును. అనరాని మాటలు. మంచి రెస్పెక్ట్ ఉంది యోబుకు, మంచి ఇమేజ్ ఉంది యోబుకు, మంచి సర్కిల్ ఉంది యోబుకు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ 4 వచ్చి చదువుతాం ఒక మాట. 11-14 చదవండి దయచేసి. 11-14. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ ప్రాణుల నుండి దుర్మార్గుల నుండి నీవు కొట్టివేసిన ఎడల. చాలమ్మా, రైట్. ఏమన్నారమ్మా వాళ్ళు? నీ చేతిలో ఏముందంట? పాపం ఉంది. నీ కుటుంబంలో ఏముంది? పాపం ఉంది. వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలంట. దాన్ని ఇంకోటి చదవండి. 16:2. ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకి కర్తలు కాని ఆదరణకు కర్తలు కాదు. యోబు గారు ఈ 4 స్నేహితులు చెప్పిన బాధకరమైన మాటలు విని, దుఃఖకరమైన మాటలు విని, నా స్నేహితులారా, మీరు బాధలకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. చాలామంది మనల్ని ఏం చేస్తారంటే పదే బాధ పెడుతూనే ఉంటారు కానీ ఒక్క మాట చేత మనకి ఏమి ఇవ్వరు, ఆదరణ మనకు ఇవ్వరు. ఇవన్నీ యోబు విన్నాడు. పిల్లలు, ఇవన్నీ ఎవరున్నారు? శైనమ్మ, ఇవన్నీ ఎవరున్నారు? యోబు విన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, 4 స్నేహితులు యోబు దగ్గరికి వచ్చి ఒకటే కుచ్చి హేళన చేస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, ఆ తర్వాత అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, దుర్భాషలు ఆడుతూ ఉంటే, ఎగతాళి చేస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే యోబుకి ఏం రావాలమ్మా? తొందరగా ఏం రావాలి? కోపం రావాలన్నా. నేను ఒకటి నేర్చుకున్నానండి, నేను ఏ ప్రసంగం చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా ఫస్ట్ నేను నేర్చుకుంటాను. ఎక్కడ ఏ ప్రసంగం చేసినా ఫస్ట్ నేను నేర్చుకుంటా. ప్రభా, ఇది నాకు రేఖాను. యోబు విని ఎవరిని ఏమనకుండా, తెలుసా ఏం చేశాడు? ఎవరిని ఏమనకుండా, ఎవరు చెప్తారమ్మా? ఎవరిని ఏమనకుండా ఆయన ఏం చేసిందంటే, చదవండి, ఆన్సర్ చెప్తాను నేను. 41:8. 41:8. యోబు గ్రంథం 41:8.
దాని మీద నీ చెయ్యి వేసి చూడుము, దానితో కలుగు పోరు. అమ్మా నీకు జ్ఞాపకం లేదమ్మా, యోబు గ్రంథం 41 అదే ఉందా అమ్మా? రైట్, చదవమ్మా. 42:8. కాబట్టి అమ్మా సి భాగం, సి 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 అప్పుడు నా సేవకుడు అయినా ప్రార్థన చేయండి. చాలమ్మా, రైట్ రైట్, అవి ఒక్కటి చాలమ్మా. అమ్మ విందమ్మా, ముగిస్తాను నేను. ఈ 4 స్నేహితులు యోబును రకరకాల మాటలు అంటూ ఉండగా యోబు వారి కొరకు ఏం చేసింది బిడ్డ? వాట్ డిడ్ యు డు? ఏం చేశాడు? వారి కొరకు ప్రార్థన చేశాడు. నన్ను గమనించాడు, పిల్లలు నేర్చుకునే మాట. వారి కొరకు ప్రార్థన చేశాడు. నేను మా జ్యోతి కానీ మా శృతి కానీ, డాడీ కాలేజీలో ఈ విధంగా జరిగింది డాడీ, ఈ విధంగా మా మేడం నా మీద కొంచెం కసుబుస్సు అంటుంది డాడీ, యూనో కసుబుస్సు అంటుంది డాడీ, ఏం చేయాలి డాడీ అంటే ఒక మాట చెప్తా, బిడ్డ వారి కొరకు నువ్వు ఏం చేయాలి? ఎందుకంటే కొట్లాన్నావు అనుకో నీ పేరు చెడిపోతుంది. అక్కడ నీ పేరు ఏమవుతుంది? చెడిపోతుంది. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఇప్పటికీ సెయింట్ ఫ్రాన్సిస్లో ఉన్న ఆ ప్రిన్సిపల్ నన్ను చూసిన వెంటనే యు ఆర్ ఏ గ్రేట్ కౌన్సిలర్ అంటుంది. నన్ను కౌన్సిలర్ అంటారు. వాళ్ళ దగ్గర కనీసం ఒక అరగంట మాట్లాడిన సిస్టర్స్తో, ప్రిన్సిపల్తో మాట్లాడిన కొన్ని విషయాలు నేను మాట్లాడాను. నన్ను చూసిన చాలా చక్కగా సంతోషిస్తుందాన్ని. మంచి కౌన్సిలింగ్ చేస్తావయ్యా నువ్వు అన్నాడు. దేని బిడ్డారా, ఈ యోబు గారు ఏం చేశారంటే ఆ యొక్క వారి కొరకు ప్రార్థన చేశారు. ఇక్కడ స్టాప్ చేస్తాను. నీకు విరోధముగా నిరూపించబడిన ఏ ఆయుధము కాబట్టి ఎవరు ఏమన్నా కానీ కూడా దయచేసి వదిలేసేయండి. దయచేసి దాన్ని పట్టుకుని ఇవ్వకండి. దయచేసి యోబు పట్టుకున్నాడా? 4 స్నేహితులు వస్తే నన్ను ఇట్లంటావా అని పలానా సమయంలో మళ్ళీ ఏం చెప్పలేదు, వదిలేశాడు. వదిలేసి వాళ్ళ కొరకు ఏం చేశాడు? నేను నా జీవితంలో యూట్యూబ్లో ఇలా నేను స్వైప్ చేస్తూ ఉంటే హిందీలో ఒక మాట వచ్చింది. హిందీలో నేను చెప్తాను. హిందీలో ఒక మాట తర్వాత తెలుగులో చెప్తాను. మీకు తెలుసులే, మీరు ఊరుకునండి. స్వైప్ చేస్తూ ఉంటే హిందీలో ఏ మాట ఉందంటే, బాయో మోడీ కాదమ్మో, మళ్ళీ మీరు మూడు అనుకోలే కదా, బాయో बहनों, आपके खानदान में, आपके फैमिली में सबके साथ प्रेम से रहो, नहीं तो तुम्हारा फोटो दीवार के ऊपर फ्रेम में लग जाएगा. चाहिए समझ में आया? అబ్బా ఏం స్మైల్ ఇచ్చిందిరా స్మైల్. ఓకే, కుమారులారా, కుమార్తెలారా, అక్క చెల్లెళ్ళలారా, అన్నదమ్ములారా, అందరితో ప్రేమ కలిగి ఉండండి, ప్రేమను పంచండి. ఒకవేళ అందరితో మీరు ప్రేమతో లేకపోతే మీ ఫోటో ఆ గోడ మీద ఫ్రేమ్లో ఉంటుంది. ఆమేన్. అర్థం కాలేదు మీకు అందరికీ? దేవునికి స్తోత్రం కలిగి. కాబట్టి అందరితో ప్రేమ కలిగి ఉందాం. చివరిగా ఒక మాట ముగిస్తాను నేను. సో నరుల కాలము భూమి మీద ఏంటంట? యుద్ధకాలము కాదా? యోబు సాతానుతో యుద్ధం చేశాడు, జయించాడు. రోగముతో యుద్ధము చేశాడు, జయించాడు. భార్యతో యుద్ధము చేశాడు, జయించాడు. స్నేహితులతో యుద్ధం చేశాడు, జయించాడు. మంచి పోరాడము, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసము నేను కాపాడుకున్నాను. ఇప్పుడు చివరిగా మరి ఏమైనా బెనిఫిట్ జరిగిందమ్మా యోబు గారికి? 4 రకాల యుద్ధాలు చేశాడు కదా, యుద్ధాలు చేశాడు. మరి బెనిఫిట్ జరిగిందా? బెనిఫిట్ ఏంటంటే, దేవునికి స్తోత్రం కలను గాక, అదేనండి నేనేమంటున్నానంటే, ఓపికతో ఉంటే, సహనముతో ఉంటే మంచి ఆశీర్వాదాలు మనం పొందుతామంటే. ఈ 4 యుద్ధాలు యోబు చేశాడు కాబట్టి మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే, దేవుడు ఆయనను పూర్వము కలిగిన దానికంటే ఎన్నతలమా, రెఫరెన్స్ వద్దులేండి, ఎంత పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు దీవించాడు. ఆ తర్వాత రెండో బెనిఫిట్ ఏంటంటే ముందు అక్కడికి పోయినావు నువ్వు, అప్పుడే పోవద్దు నువ్వు. రెండవ బెనిఫిట్ ఏంటంటే, అందరూ అన్నదమ్ములు, అక్కజన్నెళ్ళు అందరూ కూడా ఏం తెచ్చారు బిడ్డ? ఒక్కొక్క వరహ, ఒక్కొక్క బంగారం తీసుకొని వచ్చాడు. తర్వాత మూడో బెనిఫిట్ అంతకు ముందున్న గాడిదలు, ఎద్దులు, ఒంటెలు, పశు సంపద కంటే రెట్టింపు దేవుడు ఇతనికి ఏం చేశాడు? దీవించాడు. రైట్. 4వ బెనిఫిట్ ఏంటంటే, దేవుడు మళ్ళా ఈయనకు 7 కుమారులు. రైట్. తర్వాత 5వ బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు బైబిల్ చదువుతాను, నన్ను చూడమ్మా. 5వ బెనిఫిట్ ఏంటంటే, 140 సంవత్సరాలు బ్రతికి నిండు వృద్ధాప్యంలో ఈ వాజ్ డైడ్. చూసారండి, 5 రకాల బెనిఫిట్స్. చివరి బెనిఫిట్ ఏంటంటే, ఎవరు చెప్తారమ్మా చివరి బెనిఫిట్?
రైట్. ఇంకో బెనిఫిట్ ఉందమ్మా. అస్సలు పిసలుగా అన్నట్లు ఎవరు చెప్తారు? సుతిని దేవుడు దీవించును గాక. వెళ్ళిపోయిన భార్య అందరు ఏమంటారు అంటే, ఆ పోయిన భార్య పోయింది, అది వచ్చింది, యోగు మళ్ళీ ఇంకో భార్య అంటారు. కానీ నో, అది రాంగ్ అండి. చాలా చూశాను, బైబిల్ స్టడీ చేశాను నేను. పోయిన భార్య తిరిగి వచ్చిందండి. అంటున్నాను ఎవరో. ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగును గాక. టైం అయిపోయింది మనది. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు సో सबसे प्रेम से रहेंगे, अच्छा रहेंगे, नहीं तो हमारा फोटो कहाँ रहेगा. ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. భూమి మీద నరుల కాలం యుద్ధము వంటిది కాదా?